ఫ్రెండ్స్ ఎవరికైనా జాబ్ నీడ్ ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో డైలీ డైరెక్ట్గా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అప్డేట్స్ అనేది వస్తాయి. ఆ డీటెయిల్స్ మీరు తొందరగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే కనుక డైరెక్ట్గా కంపెనీకి మీరు ఇంటర్వ్యూస్కి అనేది కూడా అటెండ్ అయ్యి జాబ్ అనేది కూడా తెచ్చుకోవచ్చు. మన ఛానల్లో చాలా వరకు అయితే డైరెక్ట్ హైదరాబాద్ లోకల్లో ఉన్న డైరెక్ట్ ఎంఎన్సీస్ కంపెనీకి సంబంధించిన వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ డీటెయిల్సే వస్తాయి. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో వచ్చేసి సదర్లాండ్ గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చిన జాబ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. సో దానికి సంబంధించిన వివరాలు ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు. సో మనకి సదర్లాండ్ గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి అసోసియేట్ ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ ప్రాసెస్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. టైమ్ అండ్ వెన్యూ విషయానికి వస్తే 2 ఏప్రిల్ నుండి 11 ఏప్రిల్ వరకు మార్నింగ్ 10 AM నుండి వచ్చేసి ఇంటర్వ్యూస్ అనేది కూడా స్టార్ట్ అవుతాయి. సో మనకి అప్ టు 11 ఏప్రిల్ ఇంకా చాలా టైం అయితే ఉందన్నమాట. మనకి నియర్లీ 6 to 8 days వరకు అయితే టైం అయితే ఉందన్నమాట. అప్పటి వరకు మీరు ఈ యొక్క డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. సో ఈ యొక్క సదర్లాండ్ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉందన్నమాట. మణికొండ లొకేషన్లో మనకి లక్నో హిల్స్ దగ్గర ఈ యొక్క కంపెనీ అయితే ఉందన్నమాట. అక్కడే మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అనేది కూడా అటెండ్ అయితే అవ్వచ్చు. టోటల్ 100 వేకెన్సీస్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే గాయస్ మనకి ఇక్కడ నార్మల్గా మనకి ఇక్కడ బేసిక్గా అయితే ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఏముంటుందంటే మనకి సదర్లాండ్ కంపెనీ నుండి ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ ప్రాసెస్ కోసం ఎవరైతే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఉంటారో యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో మీకు వచ్చేసి ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అయితే ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వీళ్ళు ఎలిజిబిలిటీ అయితే ఇస్తున్నారనమాట. దాంతోపాటు బోత్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ ఇంటర్ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. 24/7 షిఫ్ట్ కింద అండ్ రొటేషనల్ వీక్ ఆప్స్ కింద వర్క్ చేయాలి. వీక్లీ 5 days మాత్రమే వర్క్ ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి జామ్ అయితే ఉంటుందన్నమాట. జస్ట్ ఏ మినిట్. తర్వాత వాయిస్ అండ్ వర్షన్ రౌండ్ ఉంటుంది. ఆపరేషన్ రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్స్ క్లియర్ చేస్తే జాబ్ వస్తుంది. దానితో పాటు మనకి 2-way క్యాష్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. నైట్ షిఫ్ట్ విత్ ఇన్ 25 km రేడియన్స్లో వీరు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో నీడ్ ఇమ్మీడియట్ జాయినర్స్ ఓన్లీ అనమాట. సో మీరు సెలెక్ట్ అయితే కనుక వెంటనే కంపెనీలో జాయిన్ అవ్వాలి. నో వర్చువల్ ఇంటర్వ్యూ, ఎటువంటి వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉండదు అనమాట. సో బెనిఫిట్స్ విషయానికి వస్తే గాయస్ మనకి ఇక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది, అసెస్మెంట్ ఉంటుంది, ఆపరేషన్ రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్స్ క్లియర్ చేస్తే మనకి జాబ్ అనేది కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆ యొక్క ఫాలోయింగ్ డీటెయిల్స్కి అదేవిధంగా అడ్రస్కి మనము ఇంటర్వ్యూస్కి అనేది అటెండ్ అవ్వాలి. ఇమ్మీడియట్ జాయినర్స్ ఓన్లీ, నో వర్చువల్ ఇంటర్వ్యూ. సో వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ మనం డైరెక్ట్గా కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే బెటర్. డాక్యుమెంట్స్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్, తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ తీసుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఫస్ట్ ఏదో ఒకటి ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు కంపెనీలో జాయిన్ అయితే కనుక మనకి ఆ యొక్క లొకేషన్లోనే ఇప్పుడు కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ కంపెనీస్ వర్క్ ఎలా చేపిస్తారు, ఎలా ఉంటుంది, ఎవరితో ఎలా డీల్ చేయాలనే నాలెడ్జ్ అనేది కూడా మనకి గెయిన్ అవుతుంది. కాబట్టి ఒక జాబ్ ఉంటే ఫస్ట్ మనకి చిన్నదైనా పెద్దదైనా ఒక జాబ్ ఉంటే కనుక సో దాన్ని బేస్ చేసుకొని మనం మూవ్ అవ్వచ్చు.